అసలు ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి పథకం, కాంగ్రెస్ పార్టీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేస్తే ఆరోగ్యశ్రీ అందులో ఒకటి. ఈ ఆరోగ్యశ్రీ పథకం ఆయన డాక్టర్ కాబట్టి రోగులకున్న కష్టాలు, ఆ కుటుంబాలకు ఎదురయ్యే అప్పులు బాధలు అన్నీ అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ముఖ్యమో గ్రహించాడు కాబట్టి తన పాదయాత్రలో ప్రజలకు అప్పులు అవుతున్నాయి అంశాలలో అనారోగ్యం ఒకటని గ్రహించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకం ఒక మన రాష్ట్రంలోనే కాదు, ఎన్నో ఇతర రాష్ట్రాలలో కూడా ఇది అద్భుతమైన పథకము అని దీన్ని సర్టిఫై చేస్తూ ఎన్నో పక్క రాష్ట్రాలు కూడా దీన్ని కాపీ చేయడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అయినా యుఎస్ లాంటి దేశాలైనా ఇలాంటి ఎన్నో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ చేయడం జరిగింది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు ఏ స్థితిలో ఉందో, ఎంత దుస్థితి ఉందో ఒకసారి గమనించమని కోరుతున్నాం. వీళ్ళు ఈ లేఖలో చెప్పిన ప్రకారము సెప్టెంబర్ 23లో మాకు ఆఖరిన పేమెంట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 23 తర్వాత మాకు పేమెంట్స్ రాలేదు. ఈ రోజుటి వరకు అప్పటి నుంచి బకాయిలు వేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించే 2500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సి ఉంది. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కలుపుకుంటే 3000 కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు ఉన్నాయి అని అంచనా. మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకై ఉండి నేను వారసుని అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ 23 తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. ఇది మా కుటుంబానికి పర్సనల్గా ఆరోగ్యశ్రీ ఇది డెవలప్ అవుతున్న సమయంలోనే ఇది రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత ప్రియమైన పథకమో మా అందరికీ తెలిసిన విషయం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకై ఉండి నేనే వారసుని అని చెప్పుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకానికి మీరు బిల్లులు ఎందుకు కట్టలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సెప్టెంబర్లో లాస్ట్లో 2023 సెప్టెంబర్ 3లో 23కి లాస్ట్ బిల్లు వీళ్ళకి అందిందంట. దాని తర్వాత మాకు డబ్బులు అందలేదు, మేము ఎలా నడుపుకోవాలి అని వీళ్ళు అడుగుతున్నారు. ఈ రోజుకి దాదాపు 3000 కోట్ల రూపాయలు వీళ్ళకు అప్పులున్నాయి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఎందుకు చెల్లించటం లేదు? ఈ అసోసియేషన్స్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకొని ఆరోగ్యశ్రీ CEO దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మా గోడు చెప్పుకున్నా కూడా మమ్మల్ని అర్థం చేసుకున్న పాపాన పోలేదు. ఎన్నిసార్లు మా నివేదికలు ఇచ్చి మేము అలసిపోయాము. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, 2 ప్రభుత్వాలకి, అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇక మేము మా వల్ల కాదు అని వాళ్ళు ఈరోజు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇప్పటికీ 2 నెలలు అయింది. మీరు స్వేరింగ్ ఇన్ చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు, కూటమి ప్రభుత్వం. మీకు తెలుసు రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులన్నీ మీకు తెలుసు. అయినా రాష్ట్ర భవిష్యత్తు నాది బాధ్యత అని మీరు భుజాన వేసుకొని కూటమి ప్రభుత్వం
నేను చేయగలను, నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. భవిష్యత్తు బాధ్యత నాది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు.